హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ నెంబర్ 39 మీ అందరూ స్వాగతం. సో డేట్ వచ్చేసి జూలై 20, 2026. టైం వచ్చేసి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. సో ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో K15 అయితే రాబోతుంది. సో ఒప్పో K15 వచ్చేసి మనకి చైనాలో అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇదైతే 24th June అయితే లాంచ్ అవ్వచ్చు. ఈ ఒప్పో K15 ముందైతే వీళ్ళు K15 Pro Plus ఇవైతే ఫోన్స్ రిలీజ్ చేశారు. అండ్ ఈ ఒప్పో K15 వచ్చేసి మనకి 24th July అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ ఒప్పో K15 వచ్చేసి మనకి గేమింగ్కి అయితే చాలా బెస్ట్ ఫోన్. అండ్ ఇదైతే ఫోన్ పెర్ఫార్మెన్స్ కానీ మనకి చాలా బాగుండిద్ది. అండ్ ఇదైతే గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళకైతే యూస్ అవుతుంది. ఈ ఒప్పో K15 స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని లీక్ అయినాయి. అండ్ దీని రూమర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఈ 6.59" ఫ్లాట్ AMOLED డిస్ప్లే స్క్రీన్తో వస్తుంది. అండ్ ఇది ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7000 సిరీస్ ప్రాసెసర్తో అయితే రావచ్చు అని అయితే వస్తుంది, రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇది డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఇదైతే మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుందని అయితే రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇది బ్యాటరీ వస్తే మనకి 8000 mAh బ్యాటరీ విత్ 85W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది IP69K వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. అండ్ ఇందులో మనకి బేసిక్ వేరియంట్ వచ్చేసి 12GB RAM 256GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకి 24th July అయితే అఫీషియల్గా చైనాలో లాంచ్ అవుతుంది. మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియదు, కానీ మనకైతే ఫ్యూచర్లో అయితే ఒప్పో నుంచి K15 అయితే రావచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి OnePlus వచ్చేసి OnePlus 16 అండ్ ఒప్పో వచ్చేసి ఒప్పో Find X10 అయితే ఇవైతే మనం ఇండియాలో అయితే స్కిప్ చేయొచ్చు అని అయితే రూమర్స్ వస్తున్నాయి. సో రీసెంట్గా చూసుకుంటే OnePlus వాళ్ళు అయితే ఈ కొన్ని మార్కెట్స్ అయితే స్కిప్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇప్పుడు అఫీషియల్గా అయితే యూరోప్ అండ్ US మార్కెట్స్ అయితే ఎగ్జిట్ అయ్యారు, కానీ మన ఇండియా మార్కెట్లో నుంచి అయితే ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు కదా. మన ఫ్యూచర్లో అయితే ఎగ్జిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ వీళ్ళైతే ఓన్లీ అఫీషియల్ చైనా మార్కెట్లోనే ఉండాలని అయితే అనుకుంటున్నారు. అండ్ వీళ్ళైతే OnePlus 16 అయితే మన ఇండియన్ మార్కెట్లో అయితే స్కిప్ చేయొచ్చు. వీళ్ళైతే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయట్లేదు. అండ్ వీళ్ళే కాకుండా మనకి OnePlus వాళ్ళు కూడా వచ్చేసి ఒప్పో వాళ్ళు కూడా వచ్చేసి మనకి ఒప్పో Find X10 కూడా మనకి ఇండియన్ మార్కెట్లో అయితే స్కిప్ చేసే అవకాశం అయితే ఉంది. సో రీసెంట్గా చూసుకుంటే మనకి ఒప్పో వాళ్ళు అయితే Find X9 Ultra అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ ఒప్పో Find X10 అయితే మనకి ఇండియా మార్కెట్లో అయితే స్కిప్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రీసెంట్గా చూసుకుంటే OnePlus అండ్ ఒప్పో వాళ్ళు అయితే US అండ్ యూరోప్ మార్కెట్స్ అండ్ ఇండియన్ మార్కెట్స్ని అయితే స్కిప్ చేసుకుంటూ వస్తున్నారు. సో రీసెంట్గా చూసుకుంటే మనకి స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అనేది నడుస్తుంది కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ ర్యామ్స్ కానీ స్టోరేజ్ కానీ అన్నీ కాస్ట్ పెరిగిపోయి ఈ ఫోన్ మేకింగ్ కాస్ట్, ఈ ఫోన్ ప్రైజెస్ అన్నీ పెరిగిపోయినాయి. సో దీనివల్ల ఎక్కువ కస్టమర్స్ అయితే బై చేయట్లేదు కాబట్టి వీళ్ళైతే ఎక్కువ మార్కెట్ని స్కిప్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ వీళ్ళైతే ఇండియన్ మార్కెట్స్ని అయితే స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇది OnePlus నుంచి ఒప్పో నుంచి అయితే న్యూస్. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి బీలింక్ అనే కంపెనీ వాళ్ళు అయితే బీలింక్ ME370 Pro అయితే రిలీజ్ చేశారు. సో ఈ బీలింక్ ME370 Pro వచ్చేసి ఇదైతే మినీ కంప్యూటర్. సో ఇదైతే ఎక్కువ గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఈ పీసీ అయితే బాగా వర్క్ అవుతుంది. సో ఇది వచ్చేసి Ryzen 9 AI 370 ప్రాసెసర్ అయితే రావచ్చు. అండ్ ఇది అప్ టు 72 TB స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ ఇదైతే 2 పోర్ట్స్తో వస్తున్నాయి. వన్ వచ్చేసి 10 GB ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి 2.5 GB ఈథర్నెట్ పోర్ట్స్తో వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ME370 Pro వచ్చేసి ఇదైతే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి $599 అయితే ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ ఇదైతే ఎలా యూస్ అవుతుందంటే మీకు గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ ఇదైతే మినీ పీసీ. సో మీరు దీన్ని కనెక్ట్ చేసుకుని అయితే మీరు ఎడిటింగ్ అయితే బాగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ మీకైతే త్వరగా రెండర్ అవుతుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి లెనోవో నుంచి అయితే లెనోవో జియోజిన్ 14 Air 14 అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ లెనోవో జియోజిన్ 14 వచ్చేసి మనకి చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఇంటెల్ కోర్ ప్రాసెసర్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. సో ఈ లెనోవో జియోజిన్ వచ్చేసి మనకి ఇది OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 900V సిరీస్ ప్రాసెసర్ అయితే రావచ్చుని అయితే రూమర్స్ వస్తున్నాయి. సో లాస్ట్ సిరీస్కి ఈ సిరీస్కి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ సిరీస్ వచ్చేసి మనకి అప్ టు 19 hours ప్లేబ్యాక్ టైంతోనే వస్తుంది. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మనకి అప్ టు 34 hours ప్లేబ్యాక్ టైంతో వస్తుంది. అండ్ 65W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ కోర్ అల్ట్రా 900V సిరీస్ ప్రాసెసర్ అయితే రూమర్స్ వస్తున్నాయి. సో లెనోవో జియోజిన్ వచ్చేసి మనకి అఫీషియల్గా అయితే చైనాలో లాంచ్ అవుతుంది. మన ఇండియాలో వచ్చేసరికి ఎప్పుడు లాంచ్ అవుతుందో కానీ తెలియదు, కానీ దీనికైతే మంచి డిమాండ్ అయితే ఉంది. సో లెనోవో వచ్చేసి మనకి ఏదైతే నార్మల్ యూసేజ్కి అయితే చాలా బాగుంటుంది. మీకు ఎడిటింగ్కి వీటికైతే ఈ ల్యాప్టాప్ అంత సపోర్ట్ చేయకపోవచ్చు. సో మీకు నార్మల్ యూసేజ్కి కానీ వర్క్ కానీ ఎక్కువ ప్రాజెక్ట్స్ వర్క్ కానీ వీటికైతే లెనోవో జియోజిన్ Air 14 అయితే ఎక్కువ యూస్ అవుతుంది.
సో ఇది ఇప్పటివరకు టెక్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకోసం ఇలాంటి రెగ్యులర్ కంటెంట్ ఎంతో తీసుకొస్తూ ఉంటాం. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బై.